నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని ఈనాడు పాపం ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో దిగజారిపోయింది. బటన్ పాడైందేమో సీఎం సారు అంటూ బటన్లు అయితే నొక్కుతున్నారు కానీ డబ్బులు ఎవరికి రావట్లేదు అంటూ రాసుకొచ్చింది. అక్కడ బటన్ నొక్కే కార్యక్రమంలో కేంద్రాంది రాష్ట్రానికి ఒక తేడా ఉంది. మోడీ బటన్ నొక్కాక ఆ రోజు డబ్బులు పడిపోతాయి అందరి అకౌంట్లో, అది పక్కాగా ఉంది. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కేసీఆర్ కావచ్చు, అట్లాగే ఇక్కడ చంద్రబాబు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కాక 10-15 రోజులు. అప్పుడు ఏదేది పసుపు కుంకుమ అందరికి వెంటనే క్యాష్ ఇచ్చేసారా, నెల రోజులో 45 రోజులు ఈలోపు ఎన్నికలు కూడా వచ్చేసినాయి. రైతు రుణమాఫీ నొక్కగానే డబ్బులు వచ్చేసినాయా, ఎన్ని రోజులు పడ్డాయి? ఇప్పుడు ఇతంది అంతే, బటన్ నొక్కిన తర్వాత నెల రోజులు టైం పడుతుంది, ఒక్కొక్క దశల వారీగా వెళ్తున్నాయి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడ్డాయో లేదో ఆ ప్రజలకు తెలుసు. పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చారో లేదో తెలుసు, ఆ ప్రజలకి తెలుసు. కానీ ఆ పథకాలు అందని ప్రజల్ని మోసం చేయడం కోసం బటన్లు అయితే నొక్కుతున్నాడు కానీ డబ్బులు అయితే పడట్లేదు అన్నటువంటిది చూపెడతారు. ఇందులో మళ్ళీ ఓ 10 మందిని తీసుకురావచ్చు. ఎందుకంటే ఆ పథకానికి మధ్యలో అనర్హులుగా తేలడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డబ్బులు రెగ్యులర్గా కట్టుకుంటున్నటువంటి పథకం పొందుతున్న వ్యక్తి తాజాగా తన సంపాదన కారణంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీనో అయ్యాడు అనుకోండి, పన్ను కట్టాడు అనుకోండి, లేదా దాన్ని ఏమంటారు రిటర్న్ సబ్మిట్ చేశాడు అనుకోండి, ఆగిపోతాయి ఆ స్కీమ్. అట్లాంటి వాళ్ళని పట్టుకొస్తారు వీళ్ళు రేపొద్దున. అంతే తప్పించి బటన్లు వేశాక బటన్ నొక్కాక డబ్బులు వచ్చినాయో లేదో డ్వాక్రా మహిళకి తెలుసు, అసలు మహిళలకి తెలుసు. అలాగే చేయూత డబ్బులు వచ్చినాయా లేదా, రుణమాఫీ డబ్బులు వచ్చినాయా లేదా వాళ్ళకి తెలుసు. తెలిసినా మనం అబద్ధాలు చెప్తే వాళ్ళు పేపర్ చదవరు కాబట్టి లేబరు ఏం పట్టించుకోరులే అనుకుంటున్నాం. కాకపోతే ప్రజలకైతే అది తెలుసు కాబట్టి ఈ వార్తల్ని ఆ ప్రజలు పట్టించుకోరు, మిగతా వాళ్ళు పట్టించుకోవడం కోసమే ఈ గేమ్ నడుస్తుంది.